షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన బిడ్డలారా, ఈరోజు మేము చెప్తున్నది మా జీవితంలో మా సువార్త అనుభవంలో జరిగిన యథార్థ గాథ. మరి నేను సేవకుడు దయాకర్ బదరు రాజమండ్రి ప్రాంతంలో మేము సువార్త చేస్తున్నప్పుడు దాదాపు 15 years బ్యాక్, 15 to 17 years బ్యాక్ మేము సువార్త సేవ చేస్తున్నప్పుడు అక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో రమణారావు గారని ఒక అన్య కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు. అయితే అతని భార్య పేరు మేరీ సిస్టర్ గారు. ఆమె మరి వారి వివాహం హిందూ వివాహం జరిగింది, కానీ ఆమె తర్వాత మరి రక్షణలోకి రావడము, భర్త గురించి ప్రార్థన చేయడము. అతను మరి అగ్నిమాపక దళ దాంట్లో పనిచేసేవాడు. డైలీ రాజమండ్రి నుంచి వెళుతూ వస్తుండేవాడు. అయితే అక్కడ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఆ ట్రైన్ స్లిప్ అయి ఆయన పడిపోయాడు. కరెక్ట్గా 2 ట్రాకుల మధ్యలో పడిపోయాడు. అందరూ అనుకున్నారు ఇంకా అతను అయిపోయాడని. కానీ అక్కడ ఆయన ఒక స్వరం విన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని ఆ ట్రైన్ అంతా వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. అక్కడ ఒక స్వరం విన్నాడు. ఆయనకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఆ విన్న స్వరం ఏందో ఈరోజు లేఖనము చూసుకుందాము. దావీదు గారు రాజుగారు రాసిన కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఆయన ఏమంటున్నాడు? నీవు నాకు ఇష్టడవు కనుక నేను నిన్ను తప్పిస్తున్నానని స్వరం విన్నాడు. ఇది వచ్చి భార్యకు చెప్పాడు. ఏంటమ్మా ఈ స్వరం నేను విన్నాను, ఇలా గాయాలు జరిగినవి అని చెప్పినప్పుడు సేవకులు ఈ లేఖనాన్ని తీసి చూపించారు. సో అప్పుడు ఆయన విశ్వాసంలోకి అడుగుపెట్టడమే కాదు, ఆయన ఇంటిపైన చర్చను కట్టించాడు. క్రీస్తు ప్రార్థనా మందిరం అని పేరు పెట్టాడు. ఇక మేం పరిచయం అయ్యాక ఈ సత్య సువార్తను చెప్పిన తర్వాత నామమును, విశ్రాంతినమును, పండుగలను అన్నీ ఆయన అంగీకరించి ఆయన పెట్టుకున్న క్రీస్తు ప్రార్థనా మందిరం పేరు మెస్సయ్య ప్రార్థనా మందిరం అని పేరు మార్చుకున్నాడు. సో అనేక సేవకులను బలపరిచేవాడు, అనేకుల సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. మేము మరి కొన్ని రోజులకు ఒకసారి మళ్ళీ అలా దర్శిస్తూ వెళ్ళేవారం. మేము వెళ్ళినప్పుడు ఆయన మాకు ఇచ్చే ఆతిథ్యం అంతా ఇంత కాదు. అయితే అదే హౌసింగ్ బోర్డు కాలనీలో మరి మన సత్యమును తెలుసుకున్న ఒక తొందరపాటు వ్యక్తి, ఒక తొందరపాటు మాట్లాడే వ్యక్తి ఉండడము పెద్ద నష్టము జరిగింది. ఆ రోజు మరి రీసెంట్గా నిద్రించిన కర్ణమ్మ గారి కుమారుడు నిదర్శన బదులు నేను ఇద్దరం వెళ్ళాము. అక్కడ సేవకులతో మీటింగ్ జరుగుతున్నది. మేము మాట్లాడుతుంటుండగా ఇతను ఒక తొందరపాటు, ఆ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే వ్యక్తి తొందరపాటు మాట పలకడంతో ఆయనకు మాకు సంబంధాలు తెగిపోయాయి. చూడండి, ఒక్క మాట వలన. సో ఆ వాగ్దానం వలన ఆయన పరిచర్య చేస్తున్నాడు, పరిచర్య చేసేవారు బలపరుస్తున్నాడు. మనం అలా ఆటంకంగా ఉండకూడదని ఈ మాటలు చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా తొందరపాటు ద్వారా మేము ఏ ఒక్కరిని కోల్పోయే వారంగా కాకుండా సంపాదించుకునే వారుగా ఉండుటకు మీ కృప సహాయం దయచేయమని నజరుడని యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు మెస్సీయ వారి యొక్క దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.